ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కోవట్లున్నారంట. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగానే ఉంది. ఇప్పుడు దక్షిణ తెలంగాణ వైపుగా అడుగులు వేయాలి. 20 ఏళ్లుగా పార్టీని పట్టి పీడిస్తున్న ఆ కోవట్లు వెళ్ళిపోవాలి అని చెప్పి ధర్మపురి అరవింద్ అంటున్నారు. ఇదొక్కటే కాదు, బీఆర్ఎస్ బీజేపీలు పొత్తు గట్టి కొన్ని మున్సిపాలిటీ ఏర్పాటు చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీతో ఆ నేతలు కలవడం సాధ్యం కాదు. ఎవరి వల్ల ఎవరు భూస్థాపితమయ్యారో మీకు తెలుసు అంటూ కవిత వ్యాఖ్యల్ని కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ధర్మపురి అరవింద్. నిజామాబాద్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ మద్దతిచ్చింది. కేసుల కోసమే బీఆర్ఎస్ మద్దతిచ్చింది అని చెప్పి అరవింద్ అంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతలు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అనేటువంటి మాటను కూడా అరవింద్ అంటున్నారు. మరి బీజేపీలో ఉన్న కోవట్లు ఎవరు? ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా ఆయన సిచ్యువేషన్లో రఘునందన్ రావు ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నందుకు ఆయనని కోవట్టు అంటున్నారా? లేక మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో పాల్వాయి హరీష్ బాబు కూడా కాగజ్ నగర్లో ఒక మైనార్టీ మహిళకి మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తానంటే మేము ఒప్పుకున్నాము, అందుకే మేము ముందడుగు వేశామని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో ఆయనని కోవట్టు అంటున్నారా? పాయల్ శంకర్ని కోవట్టు అంటున్నారా? ఇంకా ఎవరిని ఆయన కోవట్టు అంటున్నారు? ఎమ్మెల్యేలనా, ఎంపీనా? అరవింద్ ధర్మపురి విషయంలో ఆయన ఉద్దేశంలో కోవట్టులు ఎవరు? 8 మంది ఎంపీల్లో ఆయన ఉన్న చోట బీజేపీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అటు కరీంనగర్లో కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇక్కడ మినహా మిగిలిన 6 చోట్ల ఆదిలాబాద్లో, మహబూబ్ నగర్లో ఇక్కడ ఆ కోవట్లున్నారనుకుంటున్నారా? చేవెల్లో కోవట్లున్నారా? అసలు కోవట్లు అనే దాంట్లో ఆయన ఉద్దేశం ఏంటి? ఒకసారి ఆయన మాటలు విందాం, ఆయన ఏం చెప్తున్నారనేది. సరే సూడ్ బాస్, మున్సిపల్ ఎలక్షన్లు ఎక్కడ నార్త్ తెలంగాణలో బీజేపీ బ్రహ్మాండంగా డామినేట్ చేసింది. సౌత్లో ఇంప్రూవ్ చేయాలి. ఉన్నది ఉన్నట్టు అన్నీ ఇవాళ రేపు ఎలక్షన్ కమిషన్ రికార్డులు చెప్తే గూగుల్ చెప్తుంది. ఇవాళ నార్త్ తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది. ఎందుకు చేసింది? బీజేపీ ఎదగొద్దు అని చేసింది. అంటే ఎవరితో భయపడుతున్నారు వీళ్ళు? వీళ్ళు చేసిండ్రు, వాళ్ళు చేయించుకున్నారు. అంటే ఇది 100% ఈయన కేసులన్నీ ఆయన కాపాడుతున్నారు. వీళ్ళ కేసులు వాళ్ళు కాపాడుతున్నారు కాంగ్రెస్ వాడు కాబట్టి వీళ్ళు చేయించుకున్నారు. అది చేసిండు. నేను ఒక్కటి చెప్పేది, నా దగ్గర నేను ఎవరిని నేను కొనను, నేను ఎవరిని అడుక్కోను. ప్రజలు నాకు 28 ఇచ్చారు. నేను ఎందుకు ఈ రకంగా ఉంటా అంటే, నేను 90లలో 2000 సంవత్సరంలలో రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు నేను రాజకీయాలు చూసినోడిని, అసెంబ్లీ డిబేట్లు చూసినోడిని, విన్నోడిని. ఇక్కడ కడపల రాజశేఖర్ రెడ్డి బలమైన నాయకుడు ఉన్నప్పుడు 99కి వెళ్ళి 2009 దాకా తెలుగుదేశం సీట్లు ఎక్కువ గెలుస్తుండే అసెంబ్లీలో. చిత్తూరులో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంటుండే. పెద్ద అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు, పెద్ద జిల్లాలు జెడ్పీ చైర్మన్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే జెడ్పీ చైర్మన్లు తెలుగుదేశం గెలుస్తుండే. అక్కడక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు గెలుద్దురు, మేయర్లు కానీ జెడ్పీ చైర్మన్లు కానీ. ఒక ప్రజాస్వామ్యం. గెలిచినోడిని మనము అభినందించాలి, గెలిచినోడిని మనము గౌరవించాలి. మనము ఎలక్షన్లు అయిపోయినాక ఏ పార్టీ వాడైనా ఎక్కడ ఉన్నా కూడా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా అడ్మినిస్ట్రేటివ్ అందరికీ సమానంగా నడపాలి. ఈ వ్యవస్థ ఈ రకంగా చూసినోని నేను. ఇది కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరిని కొనుక్కోవటము, అవతల పార్టీయే ఉండొద్దు అని దేనికోసం చేసిండు? కుటుంబ అవినీతి ఎక్కడ కూడా క్వశ్చన్ కాకుండా వేరే పార్టీ వాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, మేయర్ రైట్. ఇది ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్న మాట. కోవట్టులు ఉన్నారంటున్నారు. సో పార్టీలో మొత్తంగా తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిస్తే బండి సంజయ్ ఉన్న చోట బీజేపీగా అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ధర్మపురి అరవింద్ ఉన్న చోట కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరి మిగిలినటువంటి దగ్గర ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కాబట్టి డీకే అర్ణని ఆయన ఉద్దేశంలో కోవట్టు అంటున్నారా? లేదు చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డిని కోవట్టు అంటున్నారా? ఈటెల రాజేందర్ని కోవట్టు అంటున్నారా? గోదం నగేష్ని కోవట్టు అంటున్నారా? లేదు రఘునందన్ రావుని కోవట్టు అంటున్నారా? ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డినా? అంటే బీజేపీలో ఉన్న కోవట్టులు అని అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులే కదా. అధికారంలో అంటే ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళే. ఏలేటి మహేశ్వర్ రెడ్డా, పాల్వాయి శంకరా, లేకపోతే పాల్వాయి హరీషా, లేకుంటే ఆదిలాబాద్ పాయల్ శంకరా, తర్వాత నిజామాబాద్ ధన్పల్ సున్నాన గుప్తాని ఆయన కోవట్టు అన్నారా? ఎవరిని కోవట్టు అన్నారు? కాటిపల్లి వెంకటరమణారెడ్డినా? సో కోవట్టు అనేటువంటి విషయాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారు మళ్ళీ. అంటే బీజేపీలో ఒక రకంగా అంతర్గత చర్చ కూడా మొదలైంది. సో ఎవరా కోవట్లు? మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, కోవట్టులు ఉన్నారు, 20 ఏళ్లుగా పార్టీని పట్టి పీడిస్తున్నారు.
ఎవరా కోవట్లు? సీనియర్గా ఉన్నటువంటి వారు 20 ఏళ్ళుగా పార్టీలో ఉన్నటువంటి నాయకులు అని అంటే ఇటు రఘునందన్ 20 ఏళ్ళ పాటుగా పార్టీలోనే ఉన్నారు. సో కొత్తగా వచ్చినటువంటి డీకే అన్న 20 ఏళ్ళ నుంచి పార్టీలో లేరు. చేవెల నుంచి వచ్చినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి కొత్తగా పార్టీలో లేరు. గోదన్ నగేష్ రీసెంట్గా ఎన్నికల సమయంలోనే వచ్చారు. సో కొత్తగా కిషన్ రెడ్డి 20 ఏళ్ళ పాటుగానే పార్టీలో ఉన్నారు. సో కిషన్ రెడ్డిని అన్నారా, లేకపోతే రఘునందన్ రావుని అన్నారా, కాటిపల్లి వెంకటరమణారెడ్డినా, లేదంటే పాయల్ శంకర్నా, ఎవరిని ఆయన 20 ఏళ్ళుగా పార్టీ పట్టి పీడిస్తున్నారంటున్నారు కోవట్లు ఎవరు అరవింద్ దృష్టిలో? గత కొంతకాలంగా బీజేపీలో అంతర్గతంగా ఇట్లాంటి పోరు నడుస్తా ఉంది. పేర్లు డైరెక్ట్ గా చెప్పకపోయినా విమర్శలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి కల్చర్ కాకుండా కొత్తగా బీజేపీలో ఈ రకమైన కల్చర్ స్టార్ట్ అయింది ఈ మధ్య కాలంలోనే. ఎందుకంటే గ్రూపులుగా విడిపోయారు, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. అరవింద్ ధర్మపురి నిజామాబాద్ ఎంపీ వ్యాఖ్యలకు ప్రధాన కారణం రీసెంట్ గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు. ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని ప్రదేశాలలో బీఆర్ఎస్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల వాహనాలలో వెళ్లి ఎక్సాఫిషియో కింద ఓటేసినటువంటి సిచ్యువేషన్. సో ఆ రకంగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. దాంతో పాటు ఆదిలాబాద్ గాని, నిజామాబాద్ గాని, తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలలో జరిగినటువంటి తీరుతెన్నులు. నిజామాబాద్ లో అయితేనేమో ఎంఐఎం కి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో డైరెక్ట్ గా బీఆర్ఎస్ కు ఓటేసి ఒక దగ్గర చైర్మన్ ఏమో కాంగ్రెస్ తీసుకుంటే కొన్ని చోట్లనేమో బీఆర్ఎస్ వైస్ చైర్మన్ తీసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల బీఆర్ఎస్ చైర్మన్ తీసుకుంటే కొన్ని చోట్ల బీజేపీ వైస్ చైర్మన్ తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇది వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కోవట్లు అనేటువంటి వ్యాఖ్య చేశారు ఈ సంబంధించి. ఇకనైనా వెళ్లిపోండి, 20 ఏళ్ళుగా పార్టీని పట్టి పీడిస్తా ఉన్నారు కోవట్లంతా కూడా పార్టీని ఎదగనీయకుండా. ఉత్తర తెలంగాణలో స్ట్రాంగ్ ఉంది అనేటువంటిది. ఇప్పుడు బీజేపీకి వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా ఉత్తర తెలంగాణ నుంచి వచ్చినటువంటివి దాదాపు అన్ని కూడా. సో అది దృష్టిలో పెట్టుకుని స్టేట్మెంట్ చేస్తారు. దక్షిణ తెలంగాణలో పార్టీని ఎదగనీయకుండా చేస్తున్నారు అనేటువంటిది. అంటే దక్షిణ ప్రాంతానికి సంబంధించిన నాయకులను ఆయన ఈ రకంగా స్టేట్మెంట్ చేశారా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఒకవేళ దక్షిణ తెలంగాణకి సంబంధించి కనుక ఆయన ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తే ఇటువైపు చేవెళ్లే ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గాని, తర్వాత కానీ అదే 20 ఏళ్ళుగా పార్టీని పట్టి పీడిస్తున్నారు అని అంటున్నాడు. 20 ఏళ్ళుగా పార్టీని పట్టుకొని ఉన్న దాంట్లో కొండ విశ్వేశ్వరరెడ్డి పార్లమెంట్ ఎన్నికల కంటే మునిపై ఆయన పార్టీలో చేరారు. సో డీకేఆర్న కొత్తగా చేరిన వ్యక్తే, తర్వాత ఈటెల రాజేందర్ గాని, నగేష్ అందరూ కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తులే. 20 ఏళ్ళుగా పార్టీలో ఉన్నదనంటే ఇప్పుడున్నటువంటి ఎంపీలలో అరవింద్ ధర్మపురి, బండి సంజయ్, కిషన్ రెడ్డి అండ్ రఘునందన్ రావు, మిగిలిన వారంతా కొత్తగా వచ్చిన వాళ్ళే. సో ఈ నలుగురిలో ఎవరిని ఉద్దేశించారన్నారు? లేదంటే ఎమ్మెల్యేలో కూడా అటు పాయల్ శంకర్ 20 ఏళ్ళుగా ఉన్నారు, కాటిపల్లి వెంకటరెడ్డి 20 ఏళ్ళుగా ఉంటూ ఉన్నారు. సో కోవట్లుగా మారింది ఎవరు? ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ వ్యవహారంలో కోవట్లను ఎవరు అనిపించింది? ఎగ్జాక్ట్లీ. అంటే ధర్మపురి అరవింద్ కూడా రెండోసారి ఎంపీ, ఆ టైంలోనే ఎంపీ ఎన్నికల టైంలోనే ధర్మపురి అరవింద్ కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. గతంలో ఆయన డి శ్రీనివాస్ కుమారుడిగా రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా అని ఇంట్లో కాస్త ఆయన రాజకీయంగా యాక్టివ్ గా ఉండేటువంటి వారు. ఇంట్లో ఉన్నటువంటి సమయంలోనే డి శ్రీనివాసు వచ్చిన నాయకులతో మాట్లాడడం కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు. ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఎప్పుడు లేరు. కానీ ధర్మపురి అరవింద్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చేసినటువంటి స్టేట్మెంట్, మరి ఎవరిని ఉద్దేశించి చేశారో పర్టికులర్ గా ఎవరి పేరు తీసుకోలేదు ఇక్కడ. కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు 20 ఏళ్లుగా పార్టీని పట్టి పీడిస్తూనే ఉన్నారంటే పర్టికులర్ గా 1% 2% కాదు, 20 ఏళ్ల నుంచి బీజేపీలో కోవట్లు ఉన్నారు, అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారండి. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు అని కాకుండా అప్పటి నుంచి ఇదే పరంపర కొనసాగుతుందని. అంటే ఈ మధ్య కాలంలో బీజేపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే అయి తర్వాత కీలకంగా ఉన్నటువంటి నాయకులు కూడా కోవట్లుగా ఉండొచ్చు. ఆ ఉద్దేశంలో ఆయన కేవలం 20 ఏళ్ల క్రితం వాళ్ళే అనేటువంటి వాడెక్కడ వాడలేదు కాబట్టి 20 ఏళ్ల నుంచి పార్టీని పట్టి పీడిస్తున్న వారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అది 10 సంవత్సరాల నుంచి క్రితం జాయిన్ అయిన వాళ్ళు ఉండొచ్చు, 5, 2, 3 సంవత్సరాల కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ రకమైనటువంటి కోవట్ల వల్ల పార్టీ నష్టపోతా ఉంది ఇది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వాళ్ళు దయచేసి బయటికి వెళ్లిపోవాలనేటువంటి ఒక స్ట్రాంగ్ కామెంట్ డైరెక్ట్ గా బీజేపీ ఆఫీస్ లోనే మాట్లాడడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీనిపైన పార్టీ అధిష్టానం ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీలో గ్రూపులు ఎక్కువయ్యాయి, రాజకీయాలు ఎక్కువైపోయాయి, అంతర్గత కలహాలతో పార్టీ ఒక్కతాటిపైకి రానటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ వైఫల్యాలు రాష్ట్రంలో ఎన్ని ఉన్నా దానిపైన పోరాటం చేయలేనటువంటి పరిస్థితిలో బీజేపీ ఉండిపోయింది. దానికి కారణమే ఈ గ్రూప్ తగాదాలు, ఈ గ్రూప్ పాలిటిక్స్ వల్ల ఒక్కతాటిపైకి వచ్చి ఒక లైన్ పైన పార్టీ ముందుకు పోకపోవడం వల్లనే. అందులో భాగంగా ఇప్పుడు ధర్మపురి అరవింద్ చేసినటువంటి స్టేట్మెంట్ తో నిజంగానే పార్టీలో కోవట్లు ఉన్నారా, బీఆర్ఎస్ కోసం పనిచేస్తుందా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారా అనేటువంటి ఒక
ఒక బిగ్ క్వశ్చన్ కి మళ్ళీ ధర్మపురి అరవింద్ ఎంపీ తెరలేపినట్టుగా అయింది. దీనిపైన పార్టీలో మరి కొంతమంది స్పందించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా బీజేపీలో కోవట్టులు ఉన్నారు, 20 ఏళ్ళుగా పార్టీని పట్టి పీడిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉంది, దక్షిణ తెలంగాణలో ఇంకొంత పార్టీ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కవిత వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోకండి, ఆ తర్వాత తనని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని చెప్తూనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఎవరి వల్ల ఎవరు భూస్థాపితం అవుతారో కూడా తెలీదా అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. నిజామాబాద్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కేసుల కోసమే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని చెప్పి అరవింద్ అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతలు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అంటూ మాట్లాడుకొచ్చారు. సో ఇవన్నీ పక్కన పెడితే అంతర్గతంగా వారి పార్టీలో కోవట్లున్నారనేటువంటి మాటని ఆ పార్టీ సీనియర్ నేత ఎంపీగా ఆయన మాట్లాడుకొచ్చారంటే ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి. మరి ఆ పార్టీలో ఉన్నటువంటి కోవట్లని ఎప్పుడు ఆ పార్టీ గుర్తిస్తుంది? ఎవరా కోవట్లు? 20 ఏళ్ళుగా పార్టీని పట్టి పీడిస్తున్నది ఎవరు? కోవట్ల జాబితాలో ఉన్నటువంటి ఆ లిస్ట్ ఎలా ఉండబోతోంది? సో 8 మంది ఎంపీలు 7 ఎమ్మెల్యేల్లో ఎవరు ఆ కోవట్లు అనేది ఎప్పుడు తేలుస్తారో చూడాలి. సో యాజ్ ఆఫ్ నో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడిన మాటలు కొంత హాట్ టాపిక్గా మారాయి. సో మీ అభిప్రాయం ఏంటి? మీలో ఎవరైనా బీజేపీ కార్యకర్తల్లో రెగ్యులర్గా పొలిటికల్ అప్డేట్స్ తెలుస్తూ ఉన్నవారున్నా కూడా బీజేపీలో కోవట్లు ఎవరని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.